కల్వకుంట్ల కవిత కటకటాల్లోకి వెళ్లి 45 రోజులుగా వస్తోంది. ఇప్పుడు మరో 14 రోజులు కస్టడీ పొడిగించింది కోర్టు. అయితే ఇది కాదు న్యూస్. గతంలో తీహార్ నుంచి బయటకు వచ్చేవారు కవిత, కానీ ఇకపై ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు కోర్టు. సో ఆమె జైలుకే మరింత కాలం పరిమితం కాబోతున్నారా? మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ. అప్పటి నుంచి ఆమె తీహార్ జైలు నుంచి బయటకు పడాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు, కానీ కుదరడం లేదు. నిజం చెప్పాలంటే ఈడీ, సిబిఐ అసలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. అదేంటంటే గతంలో బెయిల్, కస్టడీ పొడిగింపు విషయంలో కేసులో నిందితురాలైన కవితను తీహార్ జైలు నుంచి రోజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చేవారు, కానీ ఈసారి అది కూడా జరగలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ జరిపి కస్టడీని పొడిగించేసింది. అదే ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కవిత గతంలో జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడే విచారణ వీడియో కాన్ఫరెన్స్కు ఎందుకు షిఫ్ట్ అయిందో మనకు అర్థమవుతుంది. కవిత కోర్టుకు వస్తూ పోతూ ఉన్న సమయంలో విక్టరీ సింబల్ చూపించడంతో పాటు ఇంకా చాలా విషయాలు జరిగాయి. కవిత కోర్టులోకి ఎంట్రీ ఇవ్వగానే మీడియా ప్రతినిధులు ఎగబడడం, ఆమె వారితో మాట్లాడడం, విచారణకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడం, ఏకంగా లెటర్లు రిలీజ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. దీంతో ఈడీ అలర్ట్ అయింది. వెంటనే కోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో న్యాయమూర్తి గతంలో ఒకసారి వార్నింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించొద్దని, కేసులో నిందితులుగా ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేసి మరింత చిక్కుల్లో పడొద్దని సూచించారు. బట్ ఈసారి ఆ రిస్క్ కూడా తీసుకోదలుచుకోలేదు. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించి కస్టడీని మరో 14 రోజులు ఎక్స్టెండ్ చేసింది. అటు కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే సీన్ కనిపించింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో కవిత 14 రోజులకు ఒకసారి బయటకు వచ్చే ఛాన్స్ను కూడా కోల్పోయారు. నిజానికి కవితకు అలాగైనా కాస్త చేంజ్ ఉండేది. అంటే జైలు నుంచి కాస్త బయటకు రావడం, మీడియా ప్రతినిధులను కలవడం, కనపడడం, ఆవిడ విక్టరీ సింబల్ చూపించి ఇలాంటి కొంచెం రిలాక్సేషన్గా ఉండేది ఆవిడకి బయటకు రావడం. కానీ ఈసారి అది కూడా లేకుండా పోయింది. సో నెక్స్ట్ మళ్ళీ మే 7న కవితను కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ. కానీ అప్పుడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కవిత ఇప్పట్లో జైలు గోడలను తప్ప మరో ప్రపంచాన్ని చూసే అవకాశం అయితే కనిపించడం లేదు. ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదు. మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అంటే ఆ రోజు నుంచి 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ వేసేందుకు టైం ఉంది. సో అప్పటి వరకు ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. అంటే జూన్ 15, 90 రోజులు లెక్కేస్తే జూన్ 15 వరకు ఇదే సీన్ ఉంటుంది. ఏప్రిల్ 11న సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. సో ఇప్పుడు సిబిఐకి 90 రోజులు టైం ఉంది ఛార్జ్ షీట్ వేసేందుకు. ఈ లెక్కను చూసుకుంటే జూలై 11 అంటే ఇంకొక నెల ఎక్స్టెండ్ అవుతుంది. సో అప్పటి వరకు కవిత బయటకు రాలేని పరిస్థితి అయితే కనపడుతోంది. దీన్ని బట్టి చూస్తే కవిత కటకటాలను వీడి రావడం కాస్త కష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం కంటిన్యూ చేస్తే అప్పుడప్పుడు విచారణ కోసం బయటకు వచ్చే కవిత కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కవిత న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసే ఛాన్స్ లేకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈడీ ఒకటే మాట చెబుతోంది, స్కామ్లో కవిత పాత్రపై పక్కా ఆధారాలు ఉన్నాయి, అందరి స్టేట్మెంట్లలో కవిత పేరు వచ్చింది, అరెస్ట్ చేసే సమయంలో కూడా రూల్స్ ఫాలో అయ్యాం. ఇవి కోర్టుకు ఈడీ చెబుతున్న అంశాలు. వీటికి కోర్టు కన్విన్స్ అవుతోంది, బెయిల్ని ఇవ్వడం లేదు. సో ఓవరాల్గా చూస్తే కవితకు ఇప్పట్లో కష్టాలు తొలగేలా కనిపించడం లేదు. మరికొంత కాలం దాదాపు జూన్, జూలై వరకు కూడా ఆవిడ కస్టడీ పొడిగించే అవకాశం కనపడుతోంది. సో ఒకసారి ఈడీ కంప్లీట్ అయినా తర్వాత సిబిఐ కూడా మరొక నెల ఎక్స్టెండ్ అయ్యి మరింత కాలం ఆవిడ జైలుకు పరిమితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.